ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, ఏ విషయాలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అన్ని విభాగాల్లోనూ ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో ముందుగా కన్యా రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేసి మంచి ఆశీర్వాదం అమ్మవారిని కోరదాము, వాళ్ళు బాగుండాలని. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కన్యరాశి వారందరికీ చక్కగా ఇప్పుడు ఆనందంగా ఉండే జీవితాన్ని ఇవ్వాలని, ఎప్పుడు వాళ్ళకి ఒక రాజ్యాధికారాన్ని, ఒక ప్రమోషన్ ఇవ్వాలని, వాళ్ళకి ఒక పవర్ అథారిటీ స్టేటస్ ఇవ్వాలని, వాటితో పాటుగా విపరీతమైన ధనాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు అడిగిన ప్రతి చిన్న కొరకు కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలనే విధంగా కన్యరాశి వారందరికీ అమ్మవారు ఆశీర్వదించాలి. అమ్మవారి యొక్క కరుణాకృప ఇళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. కన్యరాశి చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ కన్యరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో పా పీపు షం నా తా పేపో అనే లెటర్స్ అంతా కూడా ఈ కన్యరాశి కింద వస్తారండి. మనం ముందుగా చెప్పుకునే విధంగా ఈ మంత్లో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయండి. ఒకటి, ఇది జ్యేష్ఠ మాసానికి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అది ఒక హైలైట్. రెండో హైలైట్, ఇందులో మనకి హనుమత్ జయంతి ఉంది. దానితో పాటు బుద్ధ పూర్ణిమ బిగినింగ్ లోనే వచ్చేస్తుంది. ముఖ్యంగా కర్తరి అంటారు, మన హోళల్లో అందరూ తెలుస్తుంటుంది. ఇప్పుడు వచ్చేది కుర్తిగా కార్తని కర్తరి అంటారు. ఎండా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు, లేదంటే గృహ ఆరంభాలు లాంటివి చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. పుణ్యకార్యాలు అయితే చక్కగా చేయొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవన్నీ తెలుసుకొని దీనితో పాటుగా మనం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశిని బట్టి మనం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి గ్రహాలు సంచారం చూసుకుంటే సూర్యుడు, తర్వాత శుక్రుడు, కుజుడు, బుధుడు 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట. ఈ 4 గ్రహాల మార్పుతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే కొంచెం వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మంత్. అంటే మన చెస్ ఆటలో ఆడేటప్పుడు ఎలా పడితే అలా పెట్టాం కదండి, చాలా ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలానే ఈ మాసం వీళ్ళు 3 లేయర్ థింకింగ్ అంటారు. ఈ పని చేయటం వల్ల నాకు ఏమైనా నిజంగా బెనిఫిట్ ఉందా, ఫ్యామిలీకి బెనిఫిట్ ఉందా, అందరికీ మంచి జరుగుతుందని 1-2 సార్లు ఆలోచించుకొని ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ వచ్చినా ఆ పనిని ఆపేసి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ టైంలో కొంచెం చుట్టూ ఉన్న వాతావరణం అంత సరిగా ఉండదు కాబట్టి కొంచెం పేషెన్స్గా ఆగితేనే బెస్ట్. అంటే ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అనుకోదండి, కొన్నిసార్లు మనం తటస్థంగా ఉండటం కూడా మనకు లాభం వస్తుంది అనమాట. ఇంకా ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటే అండి, కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. అందులో సమ్మర్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 9వ స్థానంలో ద్వేషం, వీళ్ళు చుట్టూ వాతావరణం ద్వేషిస్తూ ఉంటారు. అంటే వీళ్ళని పాపం అందరూ వీళ్ళు మానాన్ని వెళ్తూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళంతా వీళ్ళని విమర్శించడం, అవమానించడం చేసే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే ఆటంకాలతో కూడి రిజల్ట్ వస్తుంది, గొడవలు వస్తాయండి. అంటే టోటల్గా చూసుకుంటే వీళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. గుర్తుపెట్టుకొని రాసే వాళ్ళకి 2 ముఖ్యమైన పనులు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా, ప్రేమగా, రెస్పెక్ట్ఫుల్గా, డిగ్నిఫైడ్గా మాట్లాడండి. ఇన్ కేసు గొడవ పడే వాతావరణం ఉంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి. అహంకారానికి పోయే పనే లేదు. దుష్టుడు దూరంగా ఉండటం బెస్ట్ రెమెడీ అనమాట. తర్వాత వీళ్ళు డిసిప్లిన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఏ పని పడితే ఆ పని చేయకూడదు. కొంచెం ఆలోచన సిస్టమేటిక్గా ఉండి ముందుకెళ్ళిపోతే ఈ మంత్ అంతా వీళ్ళు చక్కగా ఉంటుంది. అయితే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఈ సూర్యుడు 9వ స్థానంలో ఉండటంతో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ. ఇది ఒక్కసారి ఉన్నది, సంస్కృతంలో ఉంది, తెలుగులో దీని మీనింగ్ చెప్తా. నింద అపరాధ అంటే వీళ్ళ లోపం లేకపోయినా నిందలు పడతారు. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి తప్పు 0.1% కూడా చేయరు, కానీ వచ్చి గొడవ పడతారు. ఇది సంస్కృతంలో రాసిన సూర్యుడు వాళ్ళు వచ్చిందని గమనించుకోవాలి. అంతేకాకుండా పుణ్య లాభార్థ నాశాచ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే లాభం రాదు, రెండోది నాశనం అవుతుంది ఆ పని, తలబెట్టిన పని అని చెప్తూ ఉంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మాటలు సంస్కృతంలో ఇబ్బంది పెట్టినా ఉన్నది చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి, అంటే మన షుగర్ కోటెడ్ అది ఇది కాదు, తెలుసుకోవాలి. డేంజర్ అంటే డేంజర్, బాగుందంటే బాగుంది, ఇంకేం లేదు ఆడ, ఇందులో నో వర్డ్స్. డేంజర్ అంటే జాగ్రత్తగా ఆలోచించుకున్నాను, బాగుంది కాబట్టి అలా వెళ్ళినా పని అయిపోతుందని తెలుసుకోవాలి ఇందులో. బట్ ఓవరాల్గా ఒకటి హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, బాగుంటారు, ఓవరాల్గా బాగుంటారు అనేది మాత్రం కన్ఫర్మ్. మధ్యలో మాత్రం కొంచెం అటు ఇటు
ఇబ్బందులు పడతాయి. కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అగైన్. అక్కడ ఏమవుతుంది, ప్రవాస కార్యహాని సాత్ కసారౌభ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అని చెప్తారు. అంటే ఈ టైంలో అప్పులు బాధల విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం అంటే ఉన్న పొజిషన్ నుంచి వీళ్ళకి డీ ప్రమోషన్ రావటం, లేదా అప్రైవల్స్ లో తక్కువ ర్యాంకులు రావటం, లేదా అసలు ఈ జాబ్ పనికిరావు అన్నట్లు ఈ టైప్ కామెంట్స్ రావటం, ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆవేశంగా ఉండకుండా ఒక 2 స్టెప్లు వెనక్కి తగ్గి ఉంటే చాలా బాగుంటుంది. ముందే చెప్పాను కదా, మీ మీద కావాలని బురదేసే వాళ్ళకి అక్కడ ఉండి వాడు ఏదో అంటే ఆపుతాడు, చెప్పండి ఇంకో 2 ఎక్కువ వేస్తాడు. అందుకని దూరంగా పోయి ఉండటమే బెస్ట్ అనమాట. ఈ టైంలో ధనం ప్రకారం బాగుంటుంది, సక్సెస్ బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అంటే ఏ గ్రహం కూడాను స్ట్రైట్ వే వీళ్ళకి మంచి చేయట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళకి స్త్రీలు అంటే జెంట్స్ అయితే స్త్రీలు కానీ ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళకి సపోర్టివ్గా ఉంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం ఆపేసి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు, నువ్వేం చేస్తావు, నువ్వేం సంపాదించావు అన్నట్లు. ఇన్ కేసు సేమ్ థింగ్ లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లానెడ్గా ఉండాలి. అందుకని ఏం చేయాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్, రెండోది డిసిప్లిన్ అని చెప్పడం జరిగింది వీళ్ళకి. రెండోది ఈ టైంలో శత్రుబాధలు పెరుగుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా సౌఖ్యము కంఫర్టబుల్గా ఉండదు, అవమానాలు, అనుమానాలు, తగాదులు, అనుమానాలు కూడా ఉంటాయంట. అందుకని చెప్పేసి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మన ఇందులో ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలన్నా మంచి టైం అని గమనించుకోవాలి. అంటే ఈ ప్రకారం ప్రతిదీ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా, అవమానంగా ఉంటుంది, కానీ ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉంటుందని గమనించాలి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం? మనం నక్షత్రాలు 3 అండి. ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ప్రతి నక్షత్రానికి ప్రమోషన్ రావటమో లేదంటే ఒక అప్రిషియేషన్ రావటమో జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉన్నా కానీ సక్సెస్ఫుల్గా ముగిస్తారు. ఎలా ముగిస్తారంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది. నక్షత్రం ప్రకారం బాగుంది. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, వెకేషన్స్కి అంతా వెళ్ళి టైం స్పెండ్ చేసేది కూడా ఉంది. ఇక్కడ రాజ్య లాభం అని చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి అధికారం ఇంక్రీజ్ అవుతుంది, ఒక పవర్ వస్తుంది, ఒక స్టేటస్ వస్తుందని మనం గమనించుకోవాలి. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుంటుంది. అయితే ధనము, దరిద్రము 2 చూపిస్తుంటాయి. ఇబ్బందులు పడుతూ ఉంటారు, ధనం అయితే సరిగా అందదు, కానీ రాజ్య లాభం చూపిస్తుంది. శుక్రుడి వల్ల, బుధుని వల్ల చక్కగా యోగం ఇస్తుంటే కుజుడు 50-50గా ఉండడం గమనించాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ మీకు ముందుగా చెప్పిన విధంగా శరీరానికి గాయాలు అవటం, పశువులకి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాటికి సరిగా ఇబ్బందిగా ఉండటం, అధికారులతో ఒత్తిడితో బాగా ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుంది. మీకు ముందుగా అని చెప్పాను, చెస్ బోర్డ్లో ఏ ఫస్ట్ స్టెప్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. మన ఎదుటి వాళ్ళు ఏదో చేయబోతే మనం వేసే స్టెప్ వేరే వాళ్ళకి అవకాశంగా మారి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఆలోచించుకొని మీకు ఉపయోగం ఉందా చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగం ఉందా చేయండి, 10 మందికి మంచి అనిపించడం చేయండి. ఏది ఇందులో లేకపోయినా కానీ చేయటం ఆపేసేయండి. కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఇక మరి పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి అత్యంత అవసరం అంటారు ప్రస్తుతానికి? వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలి, లేదా చండీ హోమం చేయించుకుంటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళు గ్రహాల వయసు చూసుకుంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎలాంటి దానాలు చేసినా కానీ చక్కగా కలిసి వస్తుంది. పెద్దవాళ్ళకి సంబంధించి పితృ సమానులైన వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది. ఇంట్లో తల్లి కానివ్వండి, లేదంటే మిస్సెస్ కానివ్వండి, కూతురు, ఇలాంటి వాళ్ళకి చక్కగా మాట్లాడుతూ కోప్పడకుండా ఉండటం అనేది ఒక బెస్ట్ ఏమంటారు రెమెడీ, ప్రాక్టికల్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళు జనరల్గా మనం చెప్పుకున్నాం ఉగాది రాశి ఫలాలు బాగున్న రాశిలో ఇది. అయితే ఈ మంత్ కొంచెం స్లోగా ఉండండి, అది బెస్ట్. ఏంటంటే కొన్నిసార్లు వెయిట్ చేయటం ఈజ్ ఆల్వేస్ గుడ్ అనమాట. ఇది కాకుండా వీళ్ళకి ఇండివిజువల్గా బాగా ఇబ్బందుల్లో ఉన్నామని అనుకుంటే జాతక చక్రం చూపించుకుంటే ధనానికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే చక్కగా ధనానికి సంబంధించి పూజలు అష్టలక్ష్మి లేదంటే మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమాలు చేయించుకుంటే బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరంటే విశ్వావసు గంధర్వరాజం, భార్యాభర్తలకు అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, వర పాశుపతులు, కన్యా పాశుపతి, చాలా ఉన్నాయండి రెమెడీస్. ఒకసారి జాతకం చెప్పుకొని ఎక్కడైనా మాకు ఈ ప్లేస్లో ఆగిపోయాము, లేదంటే మనకి హెల్త్ బాగలేకుండా ఉంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, లేదంటే మృత్యుంజయ హోమము, తర్వాత ఆయుష సూక్తం అని ఉంటుంది. ఈ ఆయుష సూక్తాన్ని కూడా
మనం జపాలు చేపించుకుంటూ ఉంటే వాళ్ళకి వేదాలు తెలిసిన వాళ్ళ చేత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళకున్న ఏదైనా పర్టికులర్ సమస్య ఉంటే తగిన విధంగా రెమెడీస్ చేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ముందుకెళ్తారండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.